క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ను అవుట్ చేసి ఆ బౌలర్ మైదానంలోనే పిచ్చివాడిలా గెంతులేశాడు. తనేదో ప్రపంచాన్ని జయించినట్లు విర్రవీగాడు. అవును, తనే ఆస్ట్రేలియా కొత్త స్పిన్నర్ బ్రాడ్ హ్యాగ్. మ్యాచ్ ముగిసింది. ఆ వికెట్ తీసిన ఫోటోను పట్టుకుని గర్వంగా సచిన్ దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ అడిగాడు హ్యాగ్. సచిన్ ఏడ్చాడా లేదా కోప్పడ్డా? లేదు, చాలా ప్రశాంతంగా ఆ ఫోటోపై ఒక లైన్ రాశాడు. బ్రాడ్ హ్యాగ్, ఇది నీ జీవితంలో మరెప్పుడూ జరగదు అని రాసి సంతకం పెట్టాడు. ప్రపంచం మొత్తం చూసి నవ్వింది. కేవలం ఒక కొత్త బౌలర్పై సచిన్ అంత పెద్ద మాట అనేశాడా అని. కానీ ఆ మాట వెనుక ఎంత కసి ఉందో ఆ తర్వాత తెలిసింది. ఆ సంఘటన తర్వాత వన్డేలు, టెస్టులు, ఐపీఎల్ అన్నిట్లో కలిపి వారిద్దరూ 45 సార్లు మైదానంలో తలపడ్డారు. హ్యాగ్ తన సర్వశక్తులు ఒడ్డాడు. కానీ సచిన్ అన్న మాట ప్రకారమే హ్యాగ్ తన కెరీర్ ముగిసే వరకు సచిన్ను మళ్లీ ఒక్కసారి కూడా అవుట్ చేయలేకపోయాడు. మిత్రులారా, నిజమైన పగ అంటే అరవడం కాదు, నిశ్శబ్దంగా శ్రమించడం. సచిన్ ఆ మాట రాయటం ఈజీనే, కానీ దాన్ని నిలబెట్టుకోవటానికి నెట్స్లో రాత్రింబగళ్ళు ప్రాక్టీస్ చేశాడు. మీ లైఫ్లో కూడా ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వారితో వాదించకండి. సచిన్లా సైలెంట్గా మీ పనితోనే వారికి సమాధానం చెప్పండి. హిస్టరీ క్రియేట్ చేయండి.